చాలామంది వ్యాధులతో బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈ వ్యాధులతో బాధలతో సతమతమైపోయే వాళ్ళు వీళ్ళు విశ్వాసం కలిగి ఉండరు, కానీ వీళ్ళ విశ్వాసాన్ని కూడా ఎదుటోడు మెయింటైన్ చేయాలనుకుంటారు. మన విశ్వాసాన్ని ఇంకొకటి ఎందుకు మెయింటైన్ చేస్తాడు? అప్పుడప్పుడు చూశారు లేదో, వీళ్ళకి విశ్వాసం ఉండదు, కానీ పలానా అభిగారు ప్రార్థన చేస్తే మాకేదో జరుగుతుందని అంటారు. అంటే నీకేమీ లేదు లోపల, అతను ఎవరో ప్రార్థన చేస్తే నీకేదో జరగాలి, అంతేనా? అంటే ఇక్కడ నేను నా గదిలో ప్రార్థన చేస్తే నాకేం లభించదండి. నేను ఎక్కడికో ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల కారు కట్టించుకుని వెళ్ళి అక్కడెక్కడో స్ప్రే చేస్తారట. ఆ స్ప్రే చేయించుకుని వస్తే నాకేదో మేలు జరుగుతుందని అంటారు. అంటే నీ గదిలో దేవునితో మాట్లాడటం నీకు సాధ్యం కాదా? సింహాల బోనులో దానియేలు ప్రార్థన విన్న దేవుడు, అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోల ప్రార్థన విన్న దేవుడు, అరణ్యాలలో ప్రార్థించినప్పుడు విన్నటువంటి దేవుడు, సముద్ర దిగంతాలలో నుండి చేప కడుపులో నుండి ప్రార్థన చేసినప్పుడు విన్నటువంటి దేవుడు, మరణశయ్య మీద నుండి ప్రార్థన చేసినప్పుడు విన్నటువంటి దేవుడు, నీ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని ప్రార్థన చేస్తే వినడా? వింటాడా? వినడా? వింటాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, లేదండి ఏదో కొరియర్ సర్వీస్ లాగా మా పని కూడా మీరే చేసేయండి, మాకంత విశ్వాసాన్ని మెయింటైన్ చేసే అంతటి ఖాళీ లేదండి, మీరే చేసేయండి అని అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ ప్రార్థించడం ఒకరి కొరకు మరొకరు ప్రార్థించడం తప్పు కాదు, చేయొచ్చు. బైబిల్ చెప్పింది, చేయమని చెప్పింది. కానీ నేనేమంటున్నానంటే, అసలు మనమేం చేయకుండా కేవలం ఇతరుల మీద మాత్రమే ఆధారపడడం తప్పంటాను. మీరు ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేయమని అడగండి, ప్రార్థనలో ఉండండి, ఒకరికొరొకరు ప్రార్థించుకోండి. బట్ కేవలం నీ సైడ్ నుంచి ఏదీ లేకుండా అవతల వారిని మాత్రం నా కొరకు ప్రార్థించండి, నా కొరకు మీరే ప్రార్థించండి అని అడిగే స్థితి నీకుంటే కనుక అది వర్కౌట్ అవ్వదు. నీ విత్తనాన్ని వృద్ధి పొందించేది దేవుడు గనుక ఫీడింగ్ ఎవరివ్వాలి? నువ్వే ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎరువు ఎవరెయ్యాలి? నువ్వే వెయ్యాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అంటోంది బైబిల్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.